నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. సార్వత్రిక ఎన్నికల తంతు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడగానే కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని సమస్యలు చుట్టుముట్టాయి. కశ్మీర్లో ఉగ్రవాదం పంజా విసిరింది. నీట్ పరీక్ష చుట్టూ నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఎన్డీఏ కమాండర్గా ఉన్న బీజేపీ త్వరలో జరగబోయే 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో కమలం పార్టీ మరో కొత్త యుద్ధానికి తన శ్రేణుల్ని సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లకు ఎన్నికల ఇన్ఛార్జీలను ఎంపిక చేసింది. ఇన్ఛార్జీల ఎంపికలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది, ఏ అనుభవాన్ని సరిపోల్చి చూసుకుంది చూద్దాం. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో జయాపజయాలు సంకీర్ణ ప్రభుత్వ మనుగడకు ప్రాణ సమానమైనవి. ఇంతటి కీలక ఎన్నికల బాధ్యతల పంపకాలను బీజేపీ ఏ అనుభవాల ప్రాతిపదికన చేసిందనే ప్రశ్నలకు జవాబులు దొరక్క జుట్టు పీక్కుంటున్నారు తలపండిన విశ్లేషకులు. ఎక్కడో ఉత్తరాదిలోని జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జిగా దక్షిణ భారతంలోని తెలంగాణ నుంచి లోక్సభకు ఎన్నికైన కిషన్ రెడ్డిని నియమించారు. హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్రలకు ఇన్ఛార్జికి తోడుగా డిప్యూటీలను పురమాయించింది. కిషన్ రెడ్డికి మాత్రం ఒంటరిగానే కశ్మీర్ అంతు తేల్చమని బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాన ఉన్న హర్యానా బాధ్యతను తూర్పు రాష్ట్రం ఒడిశా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్కు అప్పగించింది. పశ్చిమ మధ్య భారతంలోని మహారాష్ట్ర బరువును వాయువ్య రాజస్థాన్లోని అజ్మీర్ ఎంపీ భూపేంద్ర యాదవ్ నెత్తిన మోపింది. తూర్పున ఉన్న జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జిగా మధ్య భారతం నుంచి వ్యవసాయ మంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ను నియమించింది. సీనియర్లు కాబట్టి బాధ్యతలు అప్పగించలేరు. ఎన్నికల నిర్వహణలో తలపండిన వారిని మాత్రమే ఎంపిక చేయలేదు. కేంద్రంలో మంత్రులు కాబట్టి గెలిపించి తీరాలనే లక్ష్యాలను విధించలేదు. ఎంపిక ప్రాధాన్యాలు, ప్రమాణాలు చాలా భిన్నమైనవి. దీర్ఘకాలిక ప్రయోజనాలు, అనుభవ పాఠాల అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్ఛార్జీల నియామకాన్ని చేపట్టింది. అందుకే ఒక్కొక్కరిని ఒక్కో రాష్ట్రానికి ఎంపిక చేసింది. పంపడంలో కొన్ని అనుభవాలను, మరికొన్ని ప్రత్యేకతలను, స్వభావాలను పరిగణలోకి తీసుకున్నట్టు కనబడుతోంది. అధిష్టానం నిర్దేశించిన లక్ష్యాలను ఈ నలుగురు సాధిస్తే తాము చెక్కిన 4 స్తంభాలపై సంకీర్ణ ప్రభుత్వాన్ని మరింత కాలం బందోబస్తుగా నిలబెట్టినట్టే. జయాపజయాలతో సంబంధం లేకుండా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అనేక విధాల ప్రత్యేకమైనవి, అత్యంత ప్రధానమైనవి కూడా. 2018 జూన్ 17న బీజేపీ పీడీపీ కూటమి ప్రభుత్వం రద్దయిన తర్వాత సరిగ్గా 6 ఏళ్లకు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 370 అధికరణం రద్దు తర్వాత 5 ఏళ్లకు జరుగుతున్న ఎన్నికలివి. దేశ ఎన్నికల చరిత్రలో 1972 నుంచి 2014 వరకు 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 2014లో జరిగిన ఎన్నికల తర్వాత పీడీపీతో జట్టు కట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 3.5 సంవత్సరాల తర్వాత బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. జమ్మూ కాశ్మీర్ను కూటమి ప్రభుత్వం పాలించిన కాలంలోనే అనేక లోగుట్లు కేంద్రం చేతికి చిక్కాయి. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోగుట్లన్నీ రాజకీయ వ్యూహరచనలో కీలక భూమిక పోషిస్తాయి. ఈ కారణంగా కూడా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు చాలా కీలకమైనవి. జమ్మూ కాశ్మీర్లోని 2 పార్టీలు, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు సుదీర్ఘకాలం పాటు 370 అధికరణం అమలు ఎజెండాతో ఎన్నికలకు వెళ్లేవి. పొద్దస్తమానం 370 అధికరణం అమలు అంశం తప్ప మరొకటి ఉండేది కాదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 2 పార్టీల మౌలిక ఎజెండాను భారత ప్రభుత్వం రద్దు చేసింది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన జమ్మూ, లే ప్రజలకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించేలా కేంద్రం పరిపాలన సాగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ ప్రజలు చారిత్రక తీర్పును ఇవ్వనున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో దాదాపు 58% పైగా పోలింగ్ జరిగిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు 2014లో బీజేపీ పీడీపీ ప్రభుత్వ ఏర్పాటులో ఏపీకి చెందిన నాటి బీజేపీ నేత రామ్ మాధవ్ కీలక పాత్ర వహించారు. త్వరలో జరగనున్న కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఇప్పుడు మోస్తున్నది తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావడం మరొక ప్రత్యేకతగా చెప్పాలి. మొత్తంగా తెలుగు ప్రాంతాల నేతలే చారిత్రక జమ్మూ కాశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించారు. కిషన్ రెడ్డి ఎంపికకు కారణమేంటి? 1980లో బీజేపీ ఏర్పడిన తర్వాత ఏపీ బీజేపీ కోశాధికారిగా, ఆ తర్వాత కాలంలో బీజేవైఎం కార్యదర్శిగా కూడా కిషన్ రెడ్డి పనిచేశారు. బీజేవైఎంలో ఉండగానే వరల్డ్ యూత్ కౌన్సిల్ అగేన్స్ట్ టెర్రరిజం WYCAT పేరిట సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాడేందుకు ఒక వేదికను కల్పించారు. ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ అగేన్స్ట్ టెర్రరిజం పేరిట ఢిల్లీలో 53 దేశాలకు చెందిన 193 మంది ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిత్యం ఉద్రిక్తంగా ఉండే దేశ సరిహద్దుల్లో నివసించే ప్రజలకు భరోసా ఇచ్చేందుకు సీమా సురక్ష జాగరణ్ యాత్ర పేరిట కార్యక్రమం చేపట్టి విజయవంతంగా నిర్వహించారు.
8 సరిహద్దు రాష్ట్రాల్లో 45 రోజుల పాటు సుమారు 1200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, నేపాల్ సరిహద్దుల్లో వారాల తరబడి చైతన్య యాత్రలు నిర్వహించారు. ఇదంతా బీజేపీ అధికారంలో లేని రోజుల్లో జరిగిన కార్యక్రమాలు. 2019 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలోని ఆటంకాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించారు. అంతేకాదు 370 అధికరణం రద్దు సమయంలో క్లోజ్డ్ రూమ్ చర్చల్లో కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. చరిత్రాత్మక నిర్ణయంలో కీలక పాత్ర వహించారు కిషన్ రెడ్డి. అనంతరం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కశ్మీర్ లోయతో పాటు జమ్మూలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధిని వేగిరం చేశారు. ఈ కారణంగానే గతేడాది సుమారు 2 కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్ను సందర్శించినట్లు లెక్కలు చెబుతున్నాయి. G20 దేశాల శిఖరాగ్ర సదస్సు 3 రోజుల పాటు కశ్మీర్లో నిర్వహించడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ ప్రత్యేక అనుభవమే కిషన్ రెడ్డి ఎంపికకు కారణమైందని చెప్పొచ్చు. అంతేకాదు రాబోయే రోజుల్లో మొత్తం దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం బీజేపీకి కీలక రాష్ట్రంగా మారనుంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ బలపడి తీరాలని కేంద్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. భిన్న అనుభవాలు, ఎన్నికల నిర్వహణలో లోతుపాతులు తెలియడం వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాలను సంభాళించవచ్చని కూడా అధిష్టానం అంచనా వేసి ఉండవచ్చు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం, తెలంగాణ వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రం. ఈ 2 ప్రాంతాలు ఉగ్రవాదం, తీవ్రవాదం నుంచి క్రమంగా కోలుకుంటున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో ఉగ్రవాద సంస్థలకు, తీవ్రవాద సంస్థలకు, రాజకీయ సంస్థలకు మధ్య రహస్య బంధం ఉంటుంది. వీటిని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో కూడా తీక్షణంగా పరిశీలించేందుకు కశ్మీర్ అనుభవాలు ఉపకరిస్తాయని బీజేపీ అగ్రనేతలు భావించి ఉండవచ్చు. ఇక భూపేంద్ర యాదవ్ ఎంపికలో ఎన్నికల నిర్వహణ అనుభవాన్ని ఎక్కువగా దృష్టిలో ఉంచుకున్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహాలు రచించి ఫలితాలు సాధించిన ఘనత భూపేంద్ర యాదవ్కు దక్కుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ ముందు నుంచి అమిత్ షా తరపున రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను సరిచూసే ట్రబుల్ షూటర్గా ప్రసిద్ధిగాంచారు. ఇటీవల జరిగిన ఒడిశా ఎన్నికల్లో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నిర్వహణలో మరో సవాల్ కూడా ఉంది. గతంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 107గా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అది కాస్త 114కు చేరింది. ఇందులో పీఓజేకేలోని 24 స్థానాలతో పాటు కశ్మీర్ లోయలో 47, జమ్మూ రీజియన్లో 43 స్థానాలున్నాయి. ప్రభుత్వం ఎన్ని స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుందనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇందులో 9 SC, 7 ST రిజర్వ్డ్ స్థానాలున్నాయి. కశ్మీర్ లోయ నుంచి జమ్మూ రీజియన్ కు ఉగ్రవాదం మకాం మారుచుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. హిందూ యాత్రికులపై పెద్ద ఎత్తున దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం తాజాగా 50,000 మంది పారామిలిటరీ బలగాలను మొత్తం జమ్మూ కాశ్మీర్లో మోహరించింది. రాజకీయపరమైన, భద్రతాపరమైన సవాళ్ల మధ్య జరిగే ఎన్నికల్లో కిషన్ రెడ్డి నెగ్గుకు వస్తారా? భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఆశించిన ఫలితాలు అందిస్తారా అంటే వేచి చూడాల్సిందే. మొరార్జీ దేశాయిని దేశంలో ఎక్కడా పెద్దగా గౌరవంగా తలుచుకోరు. ప్రకృతి చికిత్స గురించి ఆయనకున్న అసాధారణమైన అభిప్రాయాలు మినహా వేరే ఏది ఆయన గురించి జ్ఞాపకం ఉండదు. కానీ మొరార్జీ పేరును గౌరవపూర్వకంగా గుర్తు చేసుకునే ఏకైక ప్రాంతం జమ్మూ కాశ్మీర్. 1977లో ఆయన ప్రధాని అయిన తర్వాత కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగాయి. కశ్మీర్ భారత్లో విలీనమైన 3 దశాబ్దాల తర్వాత న్యాయంగా జరిగిన ఎన్నికలని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలు కూడా ఆ కోవలోనివే. ఇవి కాక మధ్యలో వాజ్పేయి ప్రధానిగా ఉండగా 2002లో జరిగిన ఎన్నికలను కూడా స్వేచ్ఛాయుతమైన ఎన్నికలుగా పరిగణిస్తారు. అందుకే కశ్మీరీలకు వాజ్పేయి అంటే కాసింత గౌరవం. అయితే 1977 నాటి పరిస్థితికి 2002లో జరిగిన ఎన్నికలకి 2024 సెప్టెంబర్లో జరిగే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. కొత్త అనుకూలతలతో పాటు సరికొత్త సవాళ్లు కూడా వచ్చి చేరాయి. ఈ సవాళ్ల మధ్య విజయ తీరాలకు చేరేదెవరో కాలం నిర్ణయిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.